హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జేఎన్‌యూ క్రియేటివ్ ప్యాషన్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఈ మిషన్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు. అంటే ఈ మిషన్ నార్మల్‌గా స్టిక్ చేస్తుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆయిలింగ్ చెయ్యాలా? ఎన్ని డేస్‌కి ఒకసారి ఆయిలింగ్ చేయాలి? తర్వాత వచ్చి మిషన్ థ్రెడ్ తీసుకోవట్లేదని కూడా అడిగారు చాలామంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రెషర్ ఫుడ్స్ గురించి అడిగాడు. దీంట్లో వచ్చేసి 32 ఫుడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా అడిగారు. సో నేను ఈ వీడియోలో అయితే అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అంటే ఈ మిషన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అంటే సరిగ్గా తెలియదు, మాకు ఈ మిషన్ ఇదే కొత్తగా వాడడం అని అనుకునే వాళ్ళకి నా వీడియోని ఒకసారి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియోలో ఎలా చేయాలి, అంటే ఈ మిషన్ ఎలా స్టిచ్ చేయాలి, ఇది ఎలాగ యూజ్ అవుతుంది మనకు అనే విషయాలు కూడా మీకు నేను చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిషన్ లో వచ్చేసి నార్మల్ డ్రెస్సెస్ కుట్టచ్చా అని అడిగారు. దీంట్లో నార్మల్ డ్రెస్సెస్ కుట్టచ్చండి, జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మిషన్ మనకు స్లో అన్నమాట. మనం నార్మల్ గా తీసుకుంటే జాక్ మిషన్ స్పీడ్ ఎక్కువ, అది 30 స్పీడ్ అలా ఉంటుంది. ఇదైతే మాత్రం ఒక 10-12 స్పీడ్ అలా ఉంటుంది. అంటే దీనికి నంబర్స్ ఏముండదు, స్పీడ్ అనేది నేను క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. జాక్ మిషన్ కి ఈ మిషన్ కి ఉండే స్పీడ్ డిఫరెన్స్ చెప్తున్నాను, మీకు అర్థం అవుతుందని. దీంట్లో వచ్చేసి ఇదైతే స్లో అండి. ఈ మిషన్ అయితే స్లోగా స్టిచ్ చేస్తుంది, ఫాస్ట్ గా అయితే మనం అస్సలు స్టిచ్ చేయలేము. నెక్స్ట్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో స్టార్టింగ్ కొనింది ఇదేనండి, ఈ మిషనే నేను కొనింది. దీంట్లో నేను బ్లౌజెస్ స్టిచ్ చేశాను, డ్రెస్సెస్ స్టిచ్ చేసేసాను, గాగ్రాస్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ కుట్టాను, పీకో చేశాను, ఓవర్ లాక్, ప్రతి ఒక్కటి నేనైతే దీంట్లోనే చేశాను. నాకు మీకు ఈ ఇన్ఫర్మేషన్ లో మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు, బెస్ట్ ఆప్షనే. దీంట్లో వచ్చేసి మనకు కాస్ట్ తక్కువలో కూడా ఉంది మిషన్. ఇది వచ్చేసి 2 years నేను అప్పుడు కొనిందైతే 14,500. ఇప్పుడు ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉందో లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, మీకు యూజ్ అవుతుంది. ఎలాగ చెయ్యాలి దీన్ని అని కూడా మీకు తెలుస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు. అది ఎలాగో అది చెప్పారు. ఈ మిషన్ లో ఆయిలింగ్ చెయ్యాలా అని అడుగుతున్నారు. కంపల్సరీ చేయాలండి. ఈ మిషన్ అనే కాదు, ఏ మిషన్ అయినా మీరు ఆయిలింగ్ అయితే చెయ్యాలి. ఎందుకంటే మనం డైలీ కుడుతున్నాం అనుకోండి, డైలీ సపోజ్ ఇప్పుడు ఒక 2 బ్లౌజెస్ కుట్టారనుకోండి, డైలీ దీనికైతే ఆయిల్ అనేది వెయ్యాలి. అట్లీస్ట్ 2 drops, మరీ ఎక్కువ ఆయిల్ వేసేయద్దండి, అలానే వేయకుండా కూడా కుట్టకండి. 1 drop or 2 drops. ఇంకా ఎక్కువ బ్లౌజెస్ కుట్టచ్చు, కానీ మనకు అంత టైము ఉండదు. అండ్ ఇది ఎందుకు చెప్పాను కదా ఈ మిషన్ అనేది స్లో అని. అదే జాక్ మిషన్లో అయితే మీరు డేకి 9 బ్లౌజెస్ కుట్టచ్చు. ఈ మిషన్లో 2 or 3, దానికి మించి ఎక్కువ కుట్టలేము. ఎందుకంటే ఇది బ్యాక్ బోన్లో కొంచెం పెయిన్ అనేది వస్తుంది, దానివల్ల మనకు కొంచెం కుట్టాలనిపించదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, బాబిన్ థ్రెడ్ తీసుకోవట్లేదని అడుగుతున్నారు. బాబిన్ థ్రెడ్ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, మీరు డైలీ ఆయిల్ సరిగ్గా వేయకపోవడం ఒక రీజన్ అయిండొచ్చు. లేకుంటే ఆ సెట్టింగ్స్ లోపల కేస్ ఉంటుంది కదా, మనకు నార్మల్ మిషన్లో వచ్చే బాబిన్ కేస్ వేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్లో వచ్చే బాబిన్ కేస్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఈజీగా పెట్టచ్చు.
దాన్ని మీరు సరిగ్గా పెట్టిండకపోయిండొచ్చు. ఎందుకంటే అవి తీసేటప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని మీరు సరిగ్గా ఫిట్ చేయకపోయినా దాని లోపల ఏదైనా కొన్ని సెట్టింగ్స్ అనేది మనం సరిగ్గా ఫిట్ చేయలేదనుకోండి, అది థ్రెడ్ తీసుకోవడం ఇదైపోతుంది. ఒకవేళ సరిగ్గా పెట్టింటే మీరు, అంటే బాబిన్ లోపల కేస్ కరెక్ట్గా అంతా మీరు పెట్టింటే, మీరైతే మాత్రం ఒకసారి షాప్కి వెళ్ళి సర్వీస్కి ఇవ్వండి. సర్వీస్కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అంటే కొన్ని మనం చేయగలుగుతాము, మరీ హెవీగా మనం చేయలేము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి మనమే చేసేయాలంటే కుదరదు. దీనికి సర్వీసింగ్ కూడా ఇంపార్టెంట్. కొని ఒక 2-3 ఇయర్స్ అయిపోయిందనుకోండి, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో మీరు ఒకసారి సర్వీస్ చేయించారనుకోండి బాగుంటుంది. ఎందుకంటే లోపలంతా మిషన్ క్లీన్ చేస్తారు. మీకు ఆ ప్రాబ్లమే కాకుండా ఇంకా స్మూత్గా స్టిచ్ అవ్వడము, ఇంకా ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మొత్తం మిషన్ అంతా ఎత్తి క్లీన్ చేస్తారు. అంటే చెప్పండి ఒకసారి, థ్రెడ్ తీసుకోవట్లేదు, ఫుల్ మిషన్ అంతా సర్వీసింగ్ చేసి ఇవ్వమని అలా చెప్పి చేయించుకోండి. ఆ ప్రాబ్లం ఒకటే అని చెప్పారనుకోండి, అదొకటే చేస్తారు. సర్వీసింగ్ పూర్తిగా ఒకసారి చేసుకున్నారనుకోండి, మీకు మిషన్ అనేది బాగుంటుంది. సో ఈ వీడియోలో అయితే మీకు ఈ 4కి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెప్పండి. అంటే ఇంకా బెటర్గా నేను మీకు ఆన్సర్ చేయడానికి చూస్తాను. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. కొత్తగా నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సింగర్ టాలెంట్ మిషన్ వచ్చేసి ఇప్పుడు 17,000 ఉందండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెట్లో.